వాకింగ్ టాకింగ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫాదర్స్ డే. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో పేరెంటింగ్లో ఒక క్లాస్ చెప్తుంటాను. చిన్నప్పుడు నాన్నను పట్టుకుని మా నాన్న సూపర్ హీరో, మా నాన్నంత ఇంటెలిజెంట్ తెలివైనడు లేదంటారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత మా నాన్నకి అన్నీ తెలుసు అనుకుంటాను, కాదు కొన్ని మాత్రం తెలుసు, కానీ అన్నీ తెలుసని బిల్డప్ వేస్తున్నాడు అనుకుంటారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత నాన్న ఏది చెప్పినా సరే కాదంటాడు. మా నాన్నతో ఆగలేక చచ్చిపోతున్నాను అంటాడు. ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మ 20 ఏళ్ళ నుంచి నాన్నతో ఎలా కాపురం చేస్తున్నావు, నాన్న పిచ్చోడమ్మ, మెంటల్ అమ్మ, వాడితోటి ఆగడం చాలా కష్టం అమ్మ, యూఆర్ గ్రేట్ అమ్మ, 20 ఏళ్ళు ఎలా కాపురం చేసామంటాడు. పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు. ఆ పిల్లలు పెంచడం మొదలుపెట్టిన తర్వాత మొదలవుతుంది, మా నాన్న ఇలా పెంచాడు, నేను ఇలా పెంచలేకపోతున్నాను, మా నాన్న ఎలా చూశాడు, నేను ఎలా చూడలేకపోతున్నాను. అలా 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 అమెరికాలో, కెనడాలో, లండన్లో వెళ్ళిపోతారండి. ఐటీ సిటీలకి, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలకి వెళ్ళిపోతారు. నాన్న ఎంటీ నెస్ట్ సిండ్రోమ్, ఒంటరిగా ఉండిపోతుంటాడు. తెలియకుండానే గ్యాప్ పెరిగిపోతుంటుంది. పిల్లల్ని చూసినప్పుడల్లా మా పిల్లలు నన్ను మా నాన్న ఎలా పెంచాడో అది గుర్తొస్తుంది. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టేసే పొజిషన్ కూడా వచ్చేస్తుంది. నాన్న మాత్రం ఎక్కడ ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు, డిప్రెషన్లో ఉంటాడు, యాంగ్జైటీలో ఉంటాడు. తాను ఎంత కష్టపడి పెంచి పిల్లల్ని పెద్ద చేశాడు అనే విషయం తండ్రిగా బాధపడుతూనే ఉంటాడు. అక్కడ మా నాన్న ఎలా పెంచాడు, నా పిల్లలు పెంచలేకపోతారని చెప్పి ఆడు బాధపడుతుంటాడు. అలా 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 గ్యాప్ పెరిగిపోతూనే ఉంటుంది. తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత మీద పడి దబా 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 బాదుకుంటూ కూర్చోవడం కాదు. మీ అట్టటక్కులు తెచ్చుకొని తండ్రి ఎవరి కోసం అట్టటక్కులు తెచ్చుకున్నాడు? పిల్లల కోసమే. పిల్లల సంపాదన కోసం బీపీలు పెంచుకున్నాడు. పిల్లల్ని గొప్పగా చూడాలని తన ఆస్తులను కూడా తలకబెట్టాడు. తను జీవించడం మర్చిపోయి కొడుకు కూతురు బాగుండాలని 24 గంటలు తప్పించేవాడే తండ్రి. నాన్న నీ మాటే వెన్న, అమృతం కన్నా అది ఎంతో మిన్న అని ఒక పాట కూడా ఉంది. కాబట్టి ఫాదర్స్ డే ఒక్కరోజు మీ నాన్న గుర్తుపెట్టుకోవడం కాదు, 365 రోజులు మీకోసం తప్పించి, మీకోసం బాధపడి, మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నించిన మీ నాన్నని, ఆయన మనసు ఫ్రెండ్ని గుర్తించి ఈరోజే ఐ లవ్ యూ చెప్పండి, హగ్ చేసుకో.